పిలవండి. ఊళ్ళో బలహీనులందరూ ఎంత సంతోషిస్తారండి. జమీందారు గారి ఇంట్లో పెళ్ళి, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకుంటారమ్మా అందరూ కూడా. అన్నదానం చెయ్యాలి ఖచ్చితంగా. అలా చేస్తే ఆ పెళ్లిలో మనం ఏదైనా చేసిన అపచారాలు, చిన్న చిన్న దోషాలుంటే అవన్నీ పోయి దంపతులు ఆనందంగా గడుపుతారు అన్నదాన ఫలం కారణంగా. ఎందుకంటే మనిషికి వెంటనే తినగానే త్రేణుపు వస్తుంది, బాబోయ్ ఇంకొద్దు అంటాడు. బాబోయ్ ఇంకొద్దు. వెనక ఒక రాజుగారు ఓ పండితుడికి భోజనం పెట్టాట, పంచభక్ష్య పరమాన్నాలు వేసాట, 16 రకాల పదార్థాలు వేసాట. అన్నీ వేసి అయిపోయాక కూర్చున్నాక ఒక్కపొడి ఇచ్చాడు. ఒక్కపొడి వేసుకోమంటే ఖాళీ లేదు రాజుగారు, ఖాళీ లేదు రాజుగారు. ఒక్కపొడికి ఏముందండి అన్నట్టు. ఒక్కపొడి పట్టే చోటు ఉంటే 2 గారెలే నొక్కేవాడిని అన్నట్టు. అంచేత అతనికి కూడా ఏ విషయాలు డబ్బిస్తే సంతృప్తి ఉండకపోవచ్చు, నువ్వు చెప్పాడు బాబు నా వల్ల కాదండి, ఒక్కపొడికి కూడా చోట్లేదు, నన్ను వదిలి ఇంకా నేను తినలేను, నాకు వద్దు అనే మాట అన్నదానం విషయంలో మాత్రమే వస్తుంది.